ఈరోజు మన యొక్క ధ్యానాంశము మంచి కుటుంబం. సహజంగా కుటుంబం కనుక బాగున్నట్లయితే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఒక మంచి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఒక క్రైస్తవులుగా ఒక మంచి కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలన్నింటిలో ఒక కుటుంబాన్ని గురించి క్రొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఇంచుమించు భార్యాభర్తల పేర్లు 6 సార్లు రాయబడ్డాయి. ఒక కుటుంబాన్ని గురించి భార్యాభర్తల పేర్లు 6 సార్లు రాయబడటం అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ యొక్క కుటుంబము ఒక మంచి కుటుంబముగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆ కుటుంబంలో ప్రేమ, ఆ కుటుంబంలో క్షమించే గుణం, ఆ కుటుంబంలో నెమ్మది, ఆ కుటుంబంలో ప్రభు ఇచ్చినటువంటి ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ మంచి కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చూడండి, ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీలో ఉన్నటువంటి అకులా ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబం చెంతకు అపోస్తున్నటువంటి పౌలు గారు వెళ్ళారు. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారిద్దరూ కూడా రోమ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇక అకులా యూదా కుటుంబానికి చెందినటువంటి వాడు. అయితే ఇక అకులా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా అపోస్తున్నటువంటి పౌలు గారి ద్వారా స్వార్థను విని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నిరక్షకునిగా వారు అంగీకరించారు. వారు అంగీకరించిన తర్వాత రోమా చక్రవర్తి ద్వారా వచ్చినటువంటి శ్రమల ద్వారా వారు ఎక్కడికి వచ్చారంటే కొరింథీ పట్టణానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి కొరింథీ పట్టణంలో వీళ్ళు ఉన్నప్పుడు అపోస్తున్నటువంటి పౌలు వీరి దగ్గరికి వెళ్ళాడు. రోమాకు ముఖ్య పట్టణము కొరింథీ పట్టణమే. అయితే ఈ కొరింథీ పట్టణంలో అపోస్తున్నటువంటి పౌలు స్వార్థను ప్రకటించడానికి ఏ కుటుంబాన్ని కేంద్రంగా తీసుకున్నాడంటే అకులా ప్రిస్కిల్లా కుటుంబాన్ని కేంద్రంగా తీసుకున్నాడు. అకులా అనే పేరుకు అర్థం ఏమిటంటే పక్షిరాజు, క్రద్ధ అని అర్థం. అలాగనే ప్రిస్కిల్లా అనే పేరుకి అర్థం ఏమిటంటే ముసలమ్మ అని అర్థం, అంటే అనుభవం కలిగినటువంటి స్త్రీ అని అర్థం. కనుక వీళ్ళిరువురు కూడా చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఎవరితో పాటు కలిసి పనిచేస్తున్నారంటే పౌలు గారితో పాటు కలిసి పనిచేస్తున్నారు. పౌలు గారు కూడా మరి డేరాలు కుట్టేటువంటి వృత్తికి సంబంధించిన వాడే కనుక వీరు కూడా ఆ డేరాలు కుట్టేటువంటి వృత్తికి సంబంధించిన వారు కనుక వీరు కలిసి పనిచేస్తున్నారు. సహజంగా అపోస్తున్నటువంటి పౌలు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ నడిపింపులో మొరపెట్టేటువంటి వాడు. కాబట్టి అకులా ప్రిస్కిల్లా పౌలు గారి యొక్క ప్రార్థనా విధానాన్ని కనిపెట్టి, అకులా ప్రిస్కిల్లా పౌలు గారి యొక్క ఆత్మీయమైన విధానాన్ని కనిపెట్టి వీరు కూడా పౌలు గారితో పాటు ఏం చేస్తున్నారంటే కలిసి ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారికి ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే ఏకును లేచి దేవునికి మొరపెట్టడం. అదే అలవాటు ఈ అకులా ప్రిస్కిల్లా కూడా ఏకుని లేచి వారిద్దరూ కూడా కలిసి ప్రార్థన చేయడం ద్వారా వారింట్లో దేవునికి గొప్ప సమాధానాన్ని పొందుకుంటున్నారు. ఒక మంచి కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే, నీ కుటుంబంలో గొడవలు రాకుండా ఉండాలంటే, కలహాలు రాకుండా ఉండాలంటే, పోట్లాటలు రాకుండా ఉండాలంటే యేసు యొక్క రక్తంలో కడగబడి రక్షణ పొందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకోత్సాహమే లేచి ఇద్దరు కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుని, ఒకరి మేలు ఒకరు కోరుకుని, ఒకరి కోసం ఒకరు కనుక ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ కుటుంబం ఒక మంచి కుటుంబంగా కట్టబడుతుంది. ఆ కుటుంబము కలతలు లేనటువంటి కుటుంబంగా కట్టబడుతుంది. ఆ కుటుంబము పోట్లాట లేని కుటుంబంగా కట్టబడుతుంది. అసమాధానము లేనటువంటి కుటుంబంగా కట్టబడుతుంది. ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళేవారు కావచ్చు, ఒకవేళ మీరు రక్షణ పొందిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ మీరు బైబిల్ గ్రంథాన్ని చదివేవారుగా కావచ్చు, అయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఇంకా కలతలు ఉంటున్నాయి, మనస్పర్ధలు ఉంటున్నాయి, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే ఇక సమయంలో పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మీరు ఇరువురు కూడా ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అపోస్తలుడైనటువంటి పౌలుతో కలిసి ప్రార్థన చేయటం వీళ్ళు నేర్చుకున్నారు. వీరు కలిసి దేవుని దగ్గర మొరపెట్టడం వీళ్ళు నేర్చుకున్నారు. వీరు కలిసి దేవుని మీద ఆధారపడటం వీళ్ళు నేర్చుకున్నారు. వీరు ఎప్పుడైతే కలిసి ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారో వీరు ఇద్దరు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. దేవుని యొక్క ఆలోచనను వారు గ్రహించగలిగారు. వారు ప్రార్థన చేయడం ద్వారా ప్రభు యొక్క భారం ఏంటో వాళ్ళు గుర్తించి వాళ్ళు స్వార్థ పరిచర్యకి ఏం చేస్తున్నారంటే సహకరించేటువంటి కుటుంబంగా వాళ్ళు మారిపోయారు. అపోస్తలుడైనటువంటి పౌలుతో వీరు కూడా ప్రయాణం చేయటం ప్రారంభం చేశారు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఓడ ఎక్కి సిరియాకు అపోస్తలుడైనటువంటి పౌలు బయలుదేరినప్పుడు ఇక ప్రిస్కిల్లా అకుల్లా ఇద్దరు కూడా ఎవరితో పాటు ప్రయాణం చేస్తున్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారితో ప్రయాణం చేస్తున్నారు. వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా మరి భార్యాభర్తలు కలిసి దేవుని మందిరానికి వెళ్ళటం, కలిసి దేవుని ఆరాధన చేయడం, కలిసి స్వార్థ పరిచర్యకి వెళ్ళటం, కలిసి దేవుణ్ణి స్తుతించటం, కలిసి దేవుని పనిలో ప్రయాణం చేయడం, ఒకరికొకరు సహకరించుకోవటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి దీవెన. భూమి మీద ఇద్దరు ఏకీవించి అడిగిన ఎడల వారు అడిగింది నిశ్చయంగా పొంది ఉన్నారని మీతో నేను చెప్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క భార్యాభర్తల యొక్క మనస్సులు క్రీస్తు యేసు యొక్క మనసులాగా కలిసిపోయినాయో వారు ప్రభు కోసం ఎంత కష్టాన్నైనా భరించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. చూడండి, వారు ఆ రీతిగా ప్రయాణం చేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు వీరిని ఎక్కడ విడిచిపెట్టాడంటే ఎఫెసులో విడిచిపెట్టి పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఇంచుమించుగా మరి ఎఫెసు ప్రాంతంలో అపోస్తలుడైనటువంటి పౌలు 3 సంవత్సరాల పరిచర్య చేశాడు పౌలు గారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుండాను. వారిని అక్కడ పౌలు గారు ఏం చేశారంటే విడిచిపెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పౌలు గారు అక్కడ వారిని విడిచిపెట్టి దేవుని పనిలో వారు వాడబడాలని కోరుకున్నాడు. కాబట్టి వారిద్దరూ కూడా కలిసి ఏం చేశారంటే అక్కడ వాళ్ళు స్వార్థను ప్రకటించారు. వారిద్దరూ కూడా అక్కడ ఏం చేశారంటే సంఘాన్ని స్థాపించారు. వారింటి దగ్గరే మంచి సంఘాన్ని వాళ్ళు స్థాపించారు. కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి వారు నడిపించారు. ఆ పరిచర్యలో వాళ్ళకు వచ్చే నిందలు, అవమానాలు, పరిచర్యలో వాళ్ళకు వచ్చేటువంటి శోధనలు, వాటన్నిటిని కూడా వాళ్ళు జయించగలిగారు. ఈ కుటుంబము ఎవరి పని కొరకు వాడబడిందంటే దేవుని యొక్క పని కొరకు వాడబడింది. అలాగనే మన యొక్క కుటుంబము కూడా దేవుని యొక్క పని కొరకు వాడబడాలి అంటే మన యొక్క కుటుంబము కూడా దేవుని యొక్క కృపను పొందుకుని ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాలి అని అంటే మొట్టమొదటిగా కుటుంబంలో ఏమి ఉండాలంటే కలిసి ప్రార్థన చేసే కూడా ఉండాలి. రెండవది కలిసి దేవుని పని చేయాలి, స్వార్థ చేయాలి. లేకపోతే కొన్ని ఆత్మలకు యేసు ప్రభుని పరిచయం చేయాలి, కొన్ని కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేయాలనేటువంటి భారాన్ని మనం కలిగి ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల అకుల్లా ప్రిస్కిల్లా భారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళు గొప్ప సువార్తను ఇక ఎఫెసు ప్రాంతంలో వీళ్ళు చేశారు. ఎఫెసులో వీళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉండగా మరి ఎఫెసు ప్రాంతానికి పౌలు గారి ద్వారా రక్షణ పొందినటువంటి అపోల్లో వచ్చి ఆయన కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు నామంలో మీ పాపాలు ఒప్పుకున్నట్లయితే క్షమించబడతారు, బాప్తిసం తీసుకున్నట్లయితే రక్షించబడతారు అని ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. యోహాను యొక్క బాప్తిస్తాన్ని గురించి ఆయన బోధిస్తున్నాడు. అపోల్లో ఆత్మీయంగా కొంతవరకు మాత్రమే ఎదిగినటువంటి వ్యక్తి. అపోల్లో కంటే కూడా అకుల్లా ప్రిస్కిల్లా ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని, ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మలో నడిపించబడటం, ఆత్మలో బోధించడం, ఆత్మలో నడవటం ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా నేర్చుకున్నారు.
కనుక ఇక అపోల్లో ఎఫెసు ప్రాంతానికి స్వార్థ ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని అకుల్లా ప్రిస్కిల్లా గ్రహించి అపోల్లోని ఏం చేశారంటే వారింటి దగ్గర చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారిలో ఏముందంటే ప్రేమించే గుణం ఉంది, ఏమండి అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషాదపరిచిరి. ఏమండి ఇంకా దేవుని మార్గాన్ని మరింతగా అపోల్లోకి అర్థమయ్యేటట్లుగా ఏమండి మరి ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అకుల్లా, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రిస్కిల్లా పరిశుద్ధాత్మ చేత ఎలా నడిపించబడాలో, పరిశుద్ధాత్మలో ఎలా బోధించాలో, పరిశుద్ధాత్మలో ఎలా తన ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకోవాలో ఏమండి అపోల్లోను వాక్యం ద్వారా ఏం చేశారంటే బలపరిచారు, ప్రోత్సహించడం ద్వారా అపోల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఏమండి అకయా ప్రాంతానికి వెళ్తున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగుంది గాక. చూడండి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఆత్మీయంగా బలపరచబడినటువంటి అకుల్లా ప్రిస్కిల్లా ఇప్పుడు ఎవరిని బలపరుస్తున్నారంటే అపోల్లోను కూడా బలపరుస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఏమండి ఆత్మీయంగా ఒక వ్యక్తిని బలపరచాలంటే మొదట మనం బలమైనటువంటి వారిగా ఉండాలి. మనం ఆత్మీయంగా ఒకరిని మనం ప్రోత్సహించాలి అంటే మొదట మనం ఆత్మలో నడిపించబడినటువంటి వారిగా ఉండాలి. కనుక దేవుని యొక్క ఆత్మకు వారిని వారు అప్పగించుకున్నారు. కనుక ఏమండి అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నతమైనటువంటి పరిచర్యను ఎఫెసు ప్రాంతంలో వాళ్ళు చేయగలిగారు. అనేకమైనటువంటి కుటుంబాలను రక్షణలోనికి, దేవుని యొక్క వెలుగులోనికి వారు తీసుకుని రాగలిగారు. కాబట్టి మనకి జీవితంలో దేవుని యొక్క స్వార్థను మనం ప్రకటించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి భారాన్ని మీరు కలిగి ఉన్నారా? దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటువంటి కుటుంబంగా మీ కుటుంబం ఉందా? లేకపోయినట్లయితే దేవుని స్వార్థను ప్రకటించేటువంటి దైవ సేవకులకు మీరు ప్రోత్సాహకరంగానే ఉన్నారా? వారి కోసం ప్రార్థన చేస్తున్నారా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. కనుక మన కుటుంబం ఎలా ఉండాలంటే ఏమండి ఆత్మను రక్షించే కుటుంబంగా ఉండాలి, స్వార్థను ప్రకటించే కుటుంబంగా ఉండాలి, ఏమండి దైవజనులను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబము ఏమండి మనం చూస్తున్నట్లయితే ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎఫెసు ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ రోమాకు వచ్చి మళ్ళీ రోమాలో కూడా వాళ్ళు ఒక మంచి సంఘాన్ని వాళ్ళు స్థాపించారు. అంత మాత్రమే కాకుండా ఎంతగా వాళ్ళు ప్రభుని ప్రేమించారు అంటే ప్రాణం పెట్టేంతగా వాళ్ళు ప్రభుని ప్రేమించారు. రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందున జతపని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను చుడుకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం కనుక చూసినట్లయితే రోమా ప్రాంతంలో కూడా వీళ్ళు ప్రాణానికి తెగించి దేవునికి సువార్తను ప్రకటించారట. అపోస్తలుడైనటువంటి పౌలు కోసం వారి ప్రాణాన్ని ఏమన్నా అడ్డంగా పెట్టారంట. వారి ప్రాణాల కంటే కూడా సువార్తను వాళ్ళు ఎక్కువగా ప్రేమించారు. సువార్త కోసం వాళ్ళు ప్రాణాలు కోల్పోవటానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనుది లేదు. దేవునికి వాక్యంలో రాయబడి ఉంది, ఒకడు నాకంటే తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరుడు అని. వీళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి అనుభవానికి వెళ్ళారంటే ప్రాణానికి తెగించి ఏమండి ప్రభు యొక్క స్వార్థను ప్రకటించే ఉన్నతమైనటువంటి అనుభవానికి వాళ్ళు వెళ్ళగలిగారు. వాళ్ళు ప్రాణాల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళగలిగారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్రేమించగలుగుతామో మన ప్రాణాల కంటే కూడా మన కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక మంచి కుటుంబంగా ఉంటుంది. ఏమండి మన ప్రాణాల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో అప్పుడు మనం మంచి ఆత్మీయులుగా మనం ఉండగలుగుతాం. నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా? ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే నీ ప్రాణం కంటే దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీవు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. అన్ని జనులందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారట. అన్ని జనులందరూ కూడా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారంటే వీరి కుటుంబము అనేకమైన కుటుంబాలకు ఆదర్శమైన కుటుంబంగా
వీరి కుటుంబము అనేకమైన కుటుంబాలకు మాదిరికరమైనటువంటి కుటుంబముగా, వీరి కుటుంబము అనేకమైన కుటుంబాలకు దీవెనకరమైనటువంటి కుటుంబంగా మనం చూడగలుగుతున్నాం. మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ భర్త ఆత్మీయంగా బలమైనటువంటి వాడిగా ఉన్నట్లయితే భార్యను ఆత్మీయంగా ప్రోత్సహించాలి. భార్య ఆత్మీయురాలైనట్లయితే తన భర్తను ఆత్మీయంగా ప్రోత్సహించాలి. మనం ఎవరైతే మాదిరిని మనం చూపించాలంటే మన కుటుంబంలో యేసయ్య మాదిరిని మనం చూపించాలి. మన ఇంట్లో ఎవరైతే క్షమాగుణాన్ని మనం చూపించాలంటే యేసయ్య క్షమాగుణాన్ని మనం చూపించాలి. ఎదుటి వ్యక్తి మనల్ని బాధ పెట్టినా మన వారిని బాధించకుండా ఉండటమే ఆత్మీయత. ఎదుటి వ్యక్తి మనం కీడు చేసినా మనం తిరిగి మనం మేలు చేయగలగటమే ఆత్మీయత. ఎదుటి వ్యక్తి మనల్ని గాయపరిచినా మనం క్షమించగలగటమే ఆత్మీయత. కాబట్టి ఈ అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబము దైవికంగా కట్టబడటానికి కారణం ఏమిటంటే అకుల్లాలో ఏముందంటే ఈ యేసయ్య మనసు ఉంది, క్షమించే మనసు ఉంది, ఆదరించే మనసు ఉంది, ప్రేమించే మనసు ఉంది. అలాగనే ప్రిస్కిల్లాలో కూడా క్షమించే మనసు ఉంది, ప్రేమించే మనసు ఉంది, ఆదరించే మనసు ఉంది. మన కుటుంబాలను మనం ఇప్పుడు కూడా ఆత్మీయంగా కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం ఆత్మీయంగా కట్టుకోవాలి అని అంటే యేసయ్య మాదిరిని మనం చూపడానికి మనం ఇష్టపడాలి. ఈ అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబము యేసయ్య మాదిరిని చూపించింది కనుక ఈ కుటుంబం ఎలా ఉందంటే మంచిగా కట్టబడింది. యేసయ్యని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో మన కుటుంబాల్లో ఆత్మీయత అనేది మొదలవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం గురించి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెబుతున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెబుతున్నారు. చూడండి, అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే ఎఫెసులో ఉన్నారు. ఇప్పుడు ఎఫెసులో ఉండి ఎవరికి వందనాలు చెప్తున్నారు? కొరింథీలో ఉన్నటువంటి వారికి వందనాలు చెప్తున్నారని పౌలు గారు రాశాడు. అంటే సహోదరులను ప్రేమించేటువంటి మనసు, హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి మనసు, గౌరవించేటువంటి మనసు అకుల్లా ప్రిస్కిల్లాకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన తోటి వారిని మనం కూడా ప్రేమించాలి. మన సహోదరులు మనకు కనబడినప్పుడు వందన వచనాలు మనం తెలియపరచాలి. అలాగనే మరి వందన వచనం వందన వచనం చెవిని పడగానే ఎలిజబెత్ ఎంతో ఆనందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే మన జీవితాల్లో కూడా ఒకరినొకరు మనం గౌరవించుకునేటువంటి వారిగా ఉండాలి. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. అలాగనే వారిరువురు కూడా అతిథులను గౌరవించేటువంటి వారిగా ఉండాలి. తోటి సహోదరులను గౌరవించే వారిగా, ప్రేమించేటువంటి వారిగా, ప్రేమతత్వం కలిగినటువంటి కుటుంబాలుగా మనకు కుటుంబాలు కనుక ఉన్నట్లయితే మన కుటుంబం ఎలాంటి కుటుంబంగా ఉంటుందంటే ఒక మంచి కుటుంబంగా ఉంటుంది. కాబట్టి అపోస్తలుడైనటువంటి మరి పౌలు తిమోతి కూడా ఎఫెసులో సేవ చేస్తున్నప్పుడు ఏమండి మరి పౌలు గారు ఆ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్తారు. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రిస్కిల్లాకును అకుల్లాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనాలు. చూడండి, మరి ఇక్కడ ఇంచుమించుగా 4 పర్యాయాలు ప్రిస్కిల్లా పేరు ముందు రాయబడింది, అకుల్లా పేరు తర్వాత రాయబడింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి భార్యను భర్త ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. స్త్రీలను కూడా మరి వారిని కూడా ఘనపరచాలి. తనకు మాత్రమే ఘనత వచ్చేటట్టుగా కాదు, కానీ తన వారికి కూడా ఘనత వచ్చేటట్టుగా కష్టపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు జీవితంలో మరి నీవు దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగానే ఉన్నావా? నీ జీవితంలో మరి నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునేటువంటి వ్యక్తిగానే ఉన్నావా? కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే మన కుటుంబాన్ని ఆత్మీయంగా మనం నడిపించుకోగలుగుతామో, ఏమండి మనము ఎవరి చేత ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉంటామంటే దేవుని చేత మనము ఆశీర్వదించబడినటువంటి వారిగా మనం ఉంటామని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అకుల్లా ప్రిస్కిల్లాను కనుక మనం చూసినట్లయితే
ఈ ఇద్దరు కూడా మనస్సులు కలిసిపోయాయి, ఇద్దరు కూడా మనోభావాలు కలిసిపోయాయి, ఇద్దరి యొక్క ఆలోచనలు కలిసిపోయాయి, ఇద్దరి యొక్క కోరికలు కలిసిపోయాయి, ఇద్దరి యొక్క తలంపులు కలిసిపోయాయి. అలా కలిసిపోయేటువంటి కృప ఎవరిస్తారంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలరు. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప హృదయాలను ఎవరు కలపలేరు, మనసులను ఎవరు కలపలేరు. చాలామంది కలిసినట్టుగా ఉంటారు కానీ కలవరు. చాలామంది ప్రేమించుకున్నట్టుగా ఉంటారు కానీ ప్రేమించుకోరు. చాలామంది క్షమించుకున్నట్టుగా ఉంటారు కానీ క్షమించరు. కానీ యాకుల్ల ప్రిస్కిల్లాలో మరి ఈ గుణము ఏర్పడటానికి గల కారణం ఏమిటంటే వీరిద్దరూ కూడా పౌలు గారిలాగా క్రీస్తులాగా మారాలి అని పరితపించి ప్రసవ వేదనతో వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేశారు. వారిద్దరూ కూడా ఏమండి మూలుగుల శబ్దాలతో ప్రభు సన్నిధిలో వాళ్ళు ఏం చేశారంటే రోధించారు. మొదట వాళ్ళు ఆత్మలో పరిపక్వతను సాధించాలి అని, వాళ్ళ యొక్క గుణగణాలు క్రీస్తులాగా మారాలి అని, వారిలో ఆత్మ ఫలము నింపబడాలి అని వాళ్ళు దేవుని సన్నిధిలో చాలా భారంగా వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్తలో మార్పు రావాలని నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? నీ భార్యలో క్రీస్తు గుణాలు చూడాలని నీ భార్య కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? నమ్మకార్థమైన క్రైస్తవంతో మనకి ఏం ప్రయోజనం లేదు. కానీ ఏ భార్య అయితే తన భర్తలో క్రీస్తు గుణాన్ని చూడాలని భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతుందో ఆమె తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోగలుగుతుంది. ఏ భర్త అయితే తన భార్యలో క్రీస్తు గుణాన్ని చూడాలని భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోగలుగుతాడు. కాబట్టి ఈ లోకానుసారమైన మనసును, ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన ఉద్దేశాలు పోయి ప్రభు గుణాలు కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే మళ్ళా మొట్టమొదటిగా ఆ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన భారమైన ప్రార్థన మనలో ఉండాలి. ఇద్దరిలో కూడా క్షమించుకునే గుణమే, ఇద్దరిలో కూడా ఆదరించుకునే గుణమే, ఇద్దరిలో కూడా ప్రేమించుకునే గుణమే, ఇద్దరిలో కూడా త్యాగపూరితమైన గుణమే, ఇద్దరిలో కూడా ఏమండి మంచిగా ప్రభు కొరకు ప్రయాసపడాలనే గుణమే. ఇరువురిలో కూడా ఈ గుణం రావడానికి గల కారణం ఏమిటంటే యాకుల్ల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసిన ప్రార్థనా విధానాన్ని వారు నేర్చుకున్నారు. మూలుగుల శబ్దాలతో, రోదనతో, కన్నీళ్లతో క్రీస్తులాగా మారాలి అనేటువంటి ఆ రూపాంతర అనుభవ ప్రార్థన విధానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఏ కుటుంబం అయితే రూపాంతర అనుభవాన్ని కలిగి ప్రార్థించాలని కోరుకుంటారో ఆ కుటుంబంలో క్రీస్తు ఉంటాడు. వారిలో క్రీస్తు పోలికలు, క్రీస్తు యొక్క గుణగణాలు కనపడతాయి. అకులలో ప్రిస్కిల్లా ఏం చూస్తుందంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆదరణ, క్షమించే గుణం, త్యాగపూర్వకమైన గుణం ప్రిస్కిల్లా చూడగలుగుతుంది. ప్రిస్కిల్లాలో అకుల్లా ఏం చూస్తున్నాడంటే లోబడే గుణం, ఆదరించే గుణం, క్షమించే గుణం. అదే రీతిగా మనం చూసినట్లయితే యేసయ్య మనస్తత్వం కలిగినటువంటి గుణాన్ని అకుల్లా ప్రిస్కిల్లాలో చూడగలుగుతున్నాం. వారిద్దరి యొక్క మనసులు కూడా యేసయ్య మనసులాగా మారిపోవాలని వాళ్ళు ప్రార్థన చేశారు కనుక, వారి మనసులు యేసయ్య మనసులాగా మారిపోయినాయి కనుక ఆ కుటుంబము ఒక ప్రత్యేకమైన కుటుంబంగా మారిపోయింది. భూమి మీద తరం వెంబడి తరానికి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబం కూడా ఒక మంచి కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నావా?
మీ కుటుంబంలో ఉన్న పేర్లు కూడా పరలోకంలో రాయబడాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నీ ప్రార్థన విధానాన్ని మార్చుకో. నువ్వు దేవుని మీద ఆధారపడే విధానాన్ని మార్చుకో. నాయనా, నీ గుణాలు కలిగినటువంటి భర్తగా నా భర్త ఉండాలయ్యా. నీ గుణాలు కలిగినటువంటి భార్యగా నా భార్య ఉండాలయ్యా. నిన్ను పోలినటువంటి ప్రవర్తనగా మా ప్రవర్తనలు ఉండాలయ్యా. నిన్ను పోలినటువంటి ప్రవర్తనగా మా యొక్క కుటుంబం ఉండాలైనా. ఒక భార్య భర్త ఎవరైతే క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించాలని కోరుకుంటారో ఆ కుటుంబం ఈ భూమి మీద చాలా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా బ్రతుకుతుంది. కాబట్టి మీరు ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటూ ఉండవచ్చు, ఎన్నోసార్లు ఈ మాటలు మీరు ఆలకిస్తూ ఉండవచ్చు. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి కుటుంబంగా నేను బ్రతకాలంటే ఎలా భక్తి చేయాలి, ఒక మంచి కుటుంబంగా ఉండాలంటే ఎలా నేను ప్రార్థన చేయాలి, ఒక మంచి కుటుంబంగా ఉండాలంటే నేను ఎలా నడవాలి అని కనుక నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా నీ భర్తలో క్రీస్తు గుణాలు కనపడాలని ప్రభు సన్నిధిలో భారంగా ప్రార్థించు. నీ భార్యలో క్రీస్తు గుణాలు కనబడాలని ప్రతిరోజు కూడా ఒక భర్తగా నువ్వు దేవుని సన్నిధిలో నీ భార్య కొరకు కలిసి ప్రార్థన చేయి. మీరు ఎప్పుడైతే ఇరువురిలో కూడా క్రీస్తు గుణాలు కనబడాలని చెప్పి మీరు కోరుకుంటారో హకుల్లా ప్రిస్కిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రేమించే గుణం, క్షమించే గుణం, త్యాగపూర్వకమైన గుణం, ఏమండి ఇతరులను ఒకరినొకరు గౌరవించుకునే గుణం, క్రీస్తు యొక్క గుణాలు వారిలో పెట్టబడినట్లుగా మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుణాలు పెడతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుణాలను మీ యొక్క హృదయంలో పెడతాడో, మీ ఆత్మలో పెడతాడో, మీ ఇంట్లో సజీవుడని యేసయ్యని మీరు కలుసుకోగలుగుతారు. శాంతి సమాధానాలు ఇచ్చే యేసయ్యని మీరు కలుసుకోగలుగుతారు. ప్రేమ సంతోషాలు ఇచ్చే యేసయ్యని మీరు కలుసుకోగలుగుతారు. మీ హృదయం గొప్ప ఆనందంతోనూ, నెమ్మదితోనూ, శాంతితోనూ నింపబడుతుంది. మీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మీ కుటుంబంలో మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబం ఒక మంచి కుటుంబంగా మారిపోతుంది. అకుల్లా ప్రిస్కిల్లాలు ఒకరి కోసం ఒకరు ఏమండి త్యాగం చేసుకునే మనసు కలిగిన వారు, ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రార్థన చేసుకునేటువంటి వారు. వాళ్ళు నామకార్థమైన ప్రార్థనలు చేయలేదు, ఆచారమైన ప్రార్థనలు చేయలేదు, అలవాటుతో కూడిన ప్రార్థనలు చేయలేదు. వాళ్ళు ఎలాంటి ప్రార్థనలు చేశారంటే ఏమండి ఆత్మతో కూడిన ప్రార్థన. వారు ఎలాంటి ప్రార్థన చేశారంటే వాళ్ళు ఆత్మ సంబంధులుగా మారాలని, క్రీస్తు గుణాలు కలిగిన వారిగా మారాలని, క్రీస్తు మనస్సు కలిగిన వారిగా మారాలని వాళ్ళు ఒకరి క్షేమం కోసం ఒకరు దేవుడి సన్నిధిలో అంగలార్చారు. ఈ రోజుల్లో అంగలార్చేవాళ్ళు లేరు దేవుడి దగ్గర. ఈరోజు దేవుడి దగ్గర కన్నీళ్ళు కార్చేవాళ్ళు లేరు. ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు లేరు. నా భర్త మారట్లేదే అని దేవుని సన్నిధిలో అంగలార్చేవాళ్ళు లేరు. నా భార్య మారట్లేదే అని అంగలార్చేటువంటి భర్తలు లేరు. నామకార్థమైన ఆచారమైనటువంటి ప్రార్థనలు చేయటం ద్వారా ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోతున్నారు, నెమ్మది కోల్పోతున్నారు, సంతోషాన్ని కోల్పోతున్నారు, ప్రేమను కోల్పోతున్నారు, ఆప్యాయతను కోల్పోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజైనా నువ్వు దేవుని సన్నిధిలో నిశ్చయంగా ప్రార్థన చేస్తావా? నిజంగా నీ భర్త క్షేమాన్ని కోరి, నీ భార్య క్షేమాన్ని కోరి ఒక అంగలార్పు ఇచ్చిన నేర్చుకుంటావా? దేవుని సన్నిధిలో మొరపెడతావా? నీ గుణాలు కలిగినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండాలి నాయనా నీ ప్రభు సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబాన్ని కూడా ఏమంటే అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబాలే ఒక పక్షిరాజు వలె ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి పక్షిరాజు వలె నీ కుటుంబాన్ని కూడా ఆత్మ సంబంధంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్తాడు. నీ కుటుంబాన్ని కూడా అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడు. అతి కృప, అతి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా అకుల్లా ప్రిస్కిల్లా కలిసి ప్రార్థన చేసినట్లుగా మీరు కూడా ప్రార్థన చేదురుగాక. అకుల్లా ప్రిస్కిల్లా కలిసి స్వార్థ చేసినట్టుగా మీరు కూడా దేవుని పనిలో వాడబడుదురుగాక. మీరు కూడా మీ ప్రాణాల కంటే ప్రభువుని ప్రేమించే మంచి మనసు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మా కుటుంబాలు మంచి కుటుంబాలుగా ఉండాలంటే నాయనా ఆత్మ సంబంధంగా ఒక రోదన ఉండాలని, ఆత్మ సంబంధంగా ఒక వేదన ఉండాలని, నీ వంటి మనసు కొరకు మేము ప్రార్థన చేయాలని
ఈరోజు అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భార్యలో క్రీస్తు గుణాలు చూసేటట్లుగా భర్త ప్రార్థన చేయాలని, భర్తలో క్రీస్తు గుణాలు చూసేటట్లుగా భార్య ప్రార్థన చేయాలని ఈరోజు మీరు బోధించిన ప్రతి మాటను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాంటి మంచి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరే కట్టమని, నాయన దీవెనకరంగా మలచమని, విత్తబడినటువంటి మాటలు బిడ్డల హృదయాల్లో ఫలించి అవి ఆశీర్వాదకరంగా చేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.